మెదక్ జిల్లా రామాయంపేట పట్టణంలో టీపీసీసీ రాష్ట్ర అధికార ప్రతినిధి పల్లె రామచంద్ర గౌడ్ స్వగృహంలో మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ బడుగు బలహీన వర్గాల పార్టీ అని, అదే బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి వెంకట్రామరెడ్డి పేదల భూములను ప్రభుత్వానికి అప్పజెప్పాడని, కానీ ఈ రోజు రైతులపై ప్రేమ వర్షం కురిపిస్తున్నారని అన్నారు. అదేవిధంగా బీజేపీ అభ్యర్థి రఘునందన్ దుబ్బాకలోనే గెలవలేకపోయినా ఆయన చెల్లని రూపాయని అన్నారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నీలం మధును మెదక్ నియోజకవర్గం నుంచి భారీ మెజార్టీతో గెలిపించి నియోజకవర్గ అభివృద్ధికి ప్రతి ఒక్కరూ పాటుపడాలని సూచించారు. చేసిన తర్వాత లేకుండా బీఆర్ఎస్ బీజేపీ ప్రభుత్వాలు ఇబ్బందికరంగా చేసి ఎలక్షన్ కమిషన్కు ఇబ్బంది చేసి ఇప్పుడు 9th వరకు రేపటి వరకు అందరి అకౌంట్లో రైతు బంధు పడేయాల్సిన సమయంలో నోటికాడ కూడును నాశనం చేసిన రెండు బీజేపీ బీఆర్ఎస్ పార్టీలను రైతులు ఖచ్చితంగా ఓడగొట్టాలని ఈ సందర్భంగా కోరుకుంటూ, ముఖ్యంగా ఇక్కడ లేని దాన్ని ఉన్నట్లు ఉన్నది లేనట్లు బీజేపీ బీఆర్ఎస్ రెండు కలిసి నాటకం ఆడుతున్నాయి. ఎందుకంటే కరెంటు ప్రాబ్లం లేదు, ఎలాంటి ప్రాబ్లం లేదు, వడ్లు కొంటలేరు అంటారు. ఖచ్చితంగా అన్ని కొంటున్నాం. ఒకటి మాత్రం నిజం, మాకు సమయం లేదు. 2-3 నెలలు అవుతుంది. 2 నెలల నుంచి ఎలక్షన్ కోడ్ వస్తుంది. మేము 6 గ్యారంటీలు 5 గ్యారంటీలు ఫుల్ఫిల్ చేయడం జరిగింది. అది మహిళలకు తెలుసు, ప్రతి ఒక్కరికి కూడా తెలుసు. 0 కరెంట్ బిల్ వస్తున్నది, 500కు గ్యాస్ సిలిండర్ వస్తున్నది, తర్వాత ఇది ఫ్రీ బస్సు ప్రయాణం చేస్తున్నారు. తర్వాత ఈ ఇండ్లకు సంబంధించి ఎస్సీ ఎస్టీలకు 6 లక్షల రూపాయలు, మామూలుగా బీసీలకు అంటే జనరల్గా 5 లక్షల రూపాయలు. ఇప్పుడు ఎన్నికల సమయం కేవలం కొద్ది రోజులు మాత్రమే ఉన్నది. అయితే బీజేపీ మరియు బీఆర్ఎస్ వాళ్ళు ఇప్పుడు మళ్ళీ ఏంటంటే అదే పాత డ్రామా, అదే పగటేషాలు వేసుకుంటా మళ్ళీ ప్రజలను మోసం చేయడానికి కేవలం అబద్ధాలు మాట్లాడుతూ ప్రజలను మోసం చేస్తున్నారు. హరీష్ రావు మొన్న వచ్చిండు, ఆయన ఏమన్నాడంటే ఇంతకుముందు ఒక 5 సంవత్సరాల కింద ఎలక్షన్లు అయినప్పుడు నేను రామాయంపేటను దత్తత తీసుకుంటున్నా అని అన్నాడు. దత్తత తీసుకున్న తర్వాత మళ్ళీ ఎప్పుడైనా నువ్వు రామాయంపేటలో అడుగుపెట్టినావా హరీష్ రావు గారు? నేను అడుగుతున్నా. మరి అభివృద్ధి చేస్తా అని ఏదన్నా ఒక్క వీధి, ఒక్క వాడ, ఎక్కడన్నా ఒక బోరు, ఒక నల్ల ఏమన్నా చేసినావా? ఎప్పుడు చేసినావు? ఏడ చేసినావు? నువ్వు సిద్దిపేటలో చేసినావు. మొత్తం తీసుకుపోయి సిద్దిపేటలో పెడుతున్నావు. కానీ నువ్వు మళ్ళీ అదే మాయమాటలు చెప్పి ఇప్పుడు మభ్యపెట్టేందుకు వస్తున్నావు. కానీ నీది చెల్లదు. ఎందుకంటే ప్రజలు అలర్ట్ అయిపోయారు. బీఆర్ఎస్ అని అంటే తరిమి కొట్టాలే తప్ప బీఆర్ఎస్కు ఓటు వేయొద్దు అనేసి ఒక్కొక్కరు కసి మీద ఉన్నారు. మీరు దయచేసి రావద్దు. ఇంట్లో కూర్చొని ఎవరైతే మీరు కుంభకోణాలు చేసుకున్నారో దాని మీద దృష్టి పెట్టి ఆ కేసుల నుంచి బయటపడేందుకు చూసుకోండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.